రేపు బుధవారం. అలానే నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు అంటే, ఈ ఏకాదశి అనేది శుక్లపక్షం జ్యేష్ఠమాసంలో వస్తుంది. అందుకే దీనిని నిర్జల ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. సహజంగా మనకు నెలలో 2 సార్లు ఏకాదశి అనేది వస్తుంది. ఒకటి కృష్ణపక్షంలో ఏకాదశి వస్తుంది, రెండవది శుక్లపక్షంలో ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి అనేది శుక్లపక్షం జ్యేష్ఠ మాసంలో వచ్చింది కాబట్టి అందుకే ఈ ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. శాస్త్రపరంగా ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆ రోజు లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఇద్దరు కూడా భూలోక సంచరణకు వస్తారు అని కూడా శాస్త్రం చెబుతుంది. అందుకే ఈ ఏకాదశికి అంతటి ప్రాముఖ్యత. అంతేకాకుండా ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాస్యాన్ని పఠిస్తారో అలాంటి వారికి సిరి సంపదలు కలుగుతాయి అని సాక్షాత్తు పరమేశ్వరుడే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏకాదశి రోజున మహాలక్ష్మీదేవి ఉపవాస్యాన్ని పఠిస్తుంది అని కూడా శాస్త్రం చెబుతుంది. అందుకే మనం తులసి కోటని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము కాబట్టి ఆ తులసి కోటకి నీరుని ఎట్టి పరిస్థితుల్లో పోయకూడదు అని శాస్త్రం చెబుతుంది. అలానే తులసి చెట్టు మొదట్లో పాలను మాత్రం పొయ్యవచ్చు. మరి మనకు భరించలేని బాధలు, కష్టాలు, ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలతో చాలామంది నలిగిపోతూ ఉంటారు. ఎవరితో చెప్పితే ఏమనుకుంటారో, ఎవరితోనైనా చెప్పితే మన యొక్క సమస్య తీరుతుందా అని తమలో తామే బాధపడుతూ ఉంటారు. అనేక రకాలైనటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మనుషుల మధ్య ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి. మరి వీటన్నింటికి కారణం ఏంటి అంటే లక్ష్మీదేవి యొక్క కరుణ, కటాక్షం, కృప మనపైన లేకపోవడమే ముఖ్య కారణమని తెలుసుకోవాలి. అలానే ఈ ఏకాదశికి ప్రత్యేకత ఏంటి అంటే ముఖ్యంగా తులసి పూజ. తులసి పూజను ఉదయం సూర్యోదయం కాకముందే ప్రారంభించాలి. తులసి చెట్టుని అందంగా అలంకరించాలి. తులసి చెట్టు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది. తులసిని అందంగా అలంకరించి తులసి చెట్టు యొక్క చుట్టుప్రక్కల ఎలాంటి చెత్త చెదారం, నీటితో నింపినటువంటి బకెట్ కానీ, చెత్త బుట్టి కానీ, లేదా ఇనుము, పాడైపోయినటువంటి వస్తువులు, మనకి పనికిరానటువంటి ఉపయోగపడనటువంటి వస్తువులు తులసి చెట్టు చుట్టూ ఉంటే గనక వాటన్నింటినీ తీసి శుభ్రం చేసి తులసి చెట్టు చుట్టుప్రక్కల కూడా నీటిగా కడగాలి. తరువాత తులసి చెట్టు చుట్టూ అందంగా ముగ్గులను వేసి అలంకరించాలి. అప్పుడే మన ఇంట్లో అసలైనటువంటి దైవ శక్తి అనేది రావడం మొదలవుతుంది. తులసి ఎంత అందంగా ఉంటే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య అంత ప్రేమానురాగం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. అలానే ధనానికి ఎలాంటి లోటు లేదు అని కూడా శాస్త్రం చెబుతుంది. అలానే తులసి యొక్క అలంకరణను చూసి లేదా తులసి చెట్టు యొక్క ఎదుగుదలను చూసి మన ఇంట్లోకి లక్ష్మీదేవి అతి త్వరగా వస్తుంది అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా తులసి చెట్టు యొక్క కొమ్మలు అనేవి ఉత్తరం వైపున ఎక్కువగా పెరుగుతున్నట్టు అయితే ఆ ఇంట్లోకి చాలా తొందరగా లక్ష్మీదేవి వస్తుంది అని గుర్తుంచుకోవాలి. తులసి చెట్టు దగ్గర ఎట్టి పరిస్థితుల్లో నీటితో నింపినటువంటి బకెట్ని పెట్టకూడదు. అలానే ఈ నిర్జల ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఒక 5 తులసి ఆకులను వేసుకొని అలానే చిటికెడు పసుపుని వేసుకొని స్నానాన్ని చేస్తే గనక మనకున్నటువంటి సమస్త పాపాలు, దరిద్రాలు, దోషాలు, జన్మాల పాపాలు అన్నీ కూడా తొలగిపోయి మన యొక్క దేహంతో పాటు మనసు కూడా ఎంతో శుద్ధి అవుతుంది. అంతేకాకుండా సమస్త పాపాలు తొలగిపోయి రాజయోగం పట్టడం జరుగుతుంది. పసుపుకి, తులసి చెట్టుకి మన భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎంతో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలతో పాటు ఆర్థిక సమస్యలను తొలగించగల అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉన్నవి పసుపు మరియు తులసి చెట్టు. ఈ యొక్క తులసి చెట్టు, పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది. అలానే శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటివి తులసి చెట్టు, అలానే పసుపు. అంతేకాకుండా ఈ నిర్జల ఏకాదశి అనేది తులసి చెట్టుకి, పసుపుకి ఎంతో ప్రాముఖ్యతతో కూడినది.
నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పసుపుని సమర్పించడం వల్ల సకల సమస్త పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి పూజలో తులసి లేకపోతే ఆ పూజ అనేది అసంపూర్ణంగా భావించబడుతుంది అని శాస్త్రం చెబుతుంది. అందుకే ఈ ఏకాదశి పూజలో ఖచ్చితంగా పసుపుతో పాటు తులసి ఆకులను కూడా విష్ణుమూర్తికి సమర్పించాలి. అప్పుడే మన పూజ సంపూర్ణమవుతుంది. మనకున్నటువంటి దరిద్రమైనటువంటి బాధలు ఏ ఉన్నాయో అవన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది, తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎందుకంటే తులసి యొక్క పరిమళం మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంటే జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తుంది. పసుపులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి మన ఇంట్లో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియాను, దుష్ట శక్తులను కూడా తరిమి కొట్టగలిగే అద్భుత శక్తిని కలిగి ఉంది పసుపు. ఈ పసుపుని మనం ఈ యొక్క ఏకాదశి రోజున ఒక గ్లాసుని తీసుకొని, ఏదైనా రావి గ్లాసు అయినా పర్వాలేదు, లేదా ఇత్తడి గ్లాస్ అయినా పర్వాలేదు, ఆ రెండింటిలో ఏదైనా ఒక గ్లాసుని తీసుకొని అందులో ఒక స్పూను పసుపుని వేసి తరువాత అందులో ఒక 5 లేదా 11 తులసి ఆకులను శుభ్రంగా కడిగి అందులో వెయ్యాలి. అలా వేసిన తరువాత విష్ణుమూర్తి పూజలో ఆ యొక్క తీర్థాన్ని ఉంచాలి. అలా ఉంచిన తరువాత పూజ పూర్తవగానే ఇంట్లో ఉన్న వారంతా కూడా ఆ పసుపు నీటిని అంతా కూడా ప్రసాదంలా తీర్థంలా భావించి స్వీకరించాలి. అలా చేస్తే మనకున్నటువంటి ఖచ్చితంగా ఏవైనా బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, సమస్త పాపాలు, దోషాలు అన్నీ తొలగిపోవడం ఖాయం. మనకు మన పిల్లలకి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే వాటన్నింటి నుండి కూడా విముక్తి పొందగలుగుతాము. అంతేకాకుండా పసుపు నీటిని, అదే తులసి ఆకులు వేసినటువంటి పసుపు నీటిని ఒక మామిడి ఆకుతో కానీ లేదా తులసి కొమ్మతో కానీ మన ఇంట్లో ఉన్నటువంటి గోడలపైన చల్లాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిపైన అంటే నేలపైన చల్లకూడదు. ఎందుకంటే మనం వాడింది ఆ పూజలో వాడాము కాబట్టి అంత పవిత్రమైన తీర్థాన్ని తొక్కుట్లో అంటే మనం కాలు పడకుండా ఉండే ప్రదేశంలో మాత్రమే ఆ నీటిని చల్లాలి. మన ఇంట్లో ఉన్నటువంటి గోడలపైన ఆ నీటిని చల్లి దానిని ఇంట్లో ఉన్న వారందరూ తీర్థంగా స్వీకరించడం వల్ల చాలా మంచి గురుబలం పెరుగుతుంది. అదేవిధంగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయి. ఇలా చేస్తే మనకున్నటువంటి సమస్త పాపాలు తొలగిపోతాయి. అప్పుల సమస్య నుండి బయటపడగలుగుతాము. ఇంట్లో దరిద్ర దేవత అనేది బయటికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అని అర్థం. మరి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చింది అంటే ఇక మన సంపదకి, సంతోషానికి లోటు ఉండదు. కాబట్టి నిర్జల ఏకాదశి రోజున పసుపుతో ఈ విధంగా చేయండి. అదేవిధంగా పసుపులో కొంచెం ఆవు నెయ్యిని వేసి ఆ పసుపుని పేస్టులాగా తయారు చేసి, ఆవు నెయ్యితో పసుపుని పేస్టులా తయారు చేసాం కదా, ఆ పేస్టుని మన ఇంటి సింహద్వారం ముందర సింహద్వారానికి పైభాగంలో స్వస్తిక్ గుర్తుని వేయండి. అలా వేసి ఆ స్వస్తిక్ గుర్తుకి కొన్ని పసుపు నీటిని చల్లండి. ఇలా చేసి సాయంకాలం సంధ్యాదీపాన్ని పెట్టడం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో సంధ్యాదీపానికి ఎంతో ప్రాముఖ్యత. సాయంత్రం సంధ్యాదీపాన్ని ఏకాదశి రోజుల్లో పెడితే గనక లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అని శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా ఆ దీపంలో ఆవు నెయ్యిని మాత్రమే వాడాలి. అప్పుడే మనం కోరుకున్నటువంటి అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. అంతేకాకుండా ఈ ఏకాదశి రోజున ఇంటికి మామిడి తోరణాలు కట్టిన మహా అద్భుతమైన ఫలితమైతే కలుగుతుంది. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.